Very good morning. My name is Rameshwar Gaur, Director of Wiltuken Institute of English, and also I am the author of Real Life English. I am a corporate trainer and also a celebrity trainer in Hyderabad. ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ టీచింగ్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఎన్నో ఐటీ కంపెనీస్లో, అలాగే చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి నా 11 సంవత్సరాల జర్నీలో చాలామంది స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పైన క్లాసెస్ చెప్పిన అనుభవంతో నాకు తెలిసింది ఏంటి అని అంటే 90% of the people out of 100 ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేమని డిసైడ్ అయిపోయి వాళ్ళ కెరియర్ని కన్ఫైన్ చేసుకున్నారు చాలామంది. అయితే నా క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా చిన్న విషయం అని, ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు వాళ్ళ కెరియర్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. అన్ని రంగాల్లో చాలా ఆర్గనైజేషన్స్లో నేను క్లాసెస్ చెప్పాను. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సుకున్నది ఏంటి అని అంటే చాలామంది ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ద రీజన్ ఈజ్ ముఖ్యంగా 3 రీజన్స్ ఉంటాయండి. ఒక వ్యక్తి ఇంగ్లీష్ని నేను మాట్లాడలేకపోతున్నాను అని అంటే 3 రీజన్స్ ఉంటాయి. ఆ 3 రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్రౌడ్ ఫియర్ ఉంటుందండి. రెండోది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఆ మాట్లాడాల్సుకున్న విషయం పైన పర్టికులర్గా అవగాహన లేకపోవడం. కాకపోతే ముఖ్యంగా మూడోది లాంగ్వేజ్ స్కిల్స్ లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడ్ ఫియర్ అనుకోండి, మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చు, మీరు స్టేజ్ ఫియర్ ఉంది అంటే దాన్ని మనం కొన్ని సెషన్స్లో ప్రాక్టీస్ చేయించి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇది చాలా చిన్న విషయం. పోతే రెండోది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక తెలియని టాపిక్ ఇచ్చేసి దీని గురించి మాట్లాడండి అంటే మీరు మాట్లాడలేరు. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మదర్ టంగ్ స్టూడెంట్స్ అయినా సరే, తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు, మీకు తెలియని టాపిక్ నేను ఇచ్చి మాట్లాడమంటే మీరు మాట్లాడలేరు. ఎందుకంటే మీకు దాని గురించి అవగాహన లేదు, దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి. అట్లా అని చెప్పేసి మీకు తెలుగు రాదని చెప్పి నేను డిసైడ్ చేయలేను. ద సేమ్ వే ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్ వచ్చినా కూడా సడన్గా ఒక టాపిక్ ఇచ్చేసి దాని గురించి మాట్లాడండి అంటే మాత్రం మాట్లాడలేము. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే దాని గురించి తెలుసుకుంటాం, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మాట్లాడగలుగుతాం. ఇది కూడా చాలా చిన్న విషయం. ఇకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే చాలా మందికి ప్రాబ్లం ఉండేది లాంగ్వేజ్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంటుంది. మరి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే మనకి బేసిక్గా ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఫౌండేషన్ అనేది మనకు తెలియాలి. ఆ ఫౌండేషన్ అంటే ఏంటి? గ్రామర్ అండ్ వొకాబులరీ తెలియాలి. మరి చాలామందికి వొకాబులరీ కూడా తెలిసే ఉంటాయి, పదాలు. మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగులో తెలుగు పదాల కంటే ఎక్కువ కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే వాటి గురించి మనం పెద్దగా ఆలోచించకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. న్యాచురల్గా వచ్చేస్తుంది ఆ ఫ్లో. అయితే మనకి వొకాబులరీ తెలుసు, కానీ ఆ వొకాబులరీని సెంటెన్స్ రూపంలో ఎలా చెప్పాలో మనకి తెలియదు. సో మరి ఇలా సెంటెన్స్ రూపంలో మనం చెప్పాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది కొన్ని ఇంగ్లీష్ బేసిక్ రూల్స్ నేర్చుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. సో మరి ముఖ్యంగా ఆ బేసిక్ రూల్స్ని ఎలా నేర్చుకోవాలి అని అంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే రూల్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే
వస్తుంది లాంగ్వేజ్ అని అంటారు. ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే వస్తుంది లాంగ్వేజ్ అని అంటే మనం ఫస్ట్ అసలు సెంటెన్స్ మేకింగ్ అనేది ఏంటో తెలియాలి. నువ్వు అనుకున్న విషయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పడం వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే మనకి ఫ్లూయెన్సీ పెరుగుతుంది. మనకి ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్సీ బై స్పీకింగ్. అసలు ఫస్ట్ మనకు ఒక సెంటెన్స్ మేకింగ్ అంటేనే ఏంటో తెలియదు కాబట్టి మరి ఆ సెంటెన్స్ మేకింగ్ తెలియాలి అని అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది కొన్ని బేసిక్ రూల్స్ నేర్చుకుంటే సో దట్ వీ కెన్ మేక్ ఎనీ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, దెన్ వీ కెన్ గో ఫర్ స్పీకింగ్. అయితే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ని నేను ఎన్నో బ్యాచెస్కి వెళ్ళాను, ఎన్నో గెస్ట్ లెక్చర్స్కి వెళ్ళాను. మాకు తక్కిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అని అంటే, సార్ మాకు ఇంగ్లీష్ వచ్చు కానీ అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాము అని అంటున్నాం. ఇంగ్లీష్ అర్థం అవుతున్నట్టు అనిపించడం వేరు, అర్థం అవ్వడం వేరండి. అక్యురేట్గా ఒక ఎదుటి వ్యక్తి మనకి ఏం చెప్తున్నాడో 100% దాన్ని కరెక్ట్గా మనం గనక అర్థం చేసుకోగలిగితే మాట్లాడడం ఈజీగానే వస్తుందండి. అయితే మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి కొన్ని పదాలు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై MBA అన్నాను, ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఏమర్థమవుతుంది ఇక్కడ మనకు అర్థమైనట్టు అనిపించడం? ఐ అంటే తెలుసు మనకి, విడివిడిగా మనకు పదాల మీనింగ్ తెలుసు. కంప్లీట్ అంటే తెలుసు. అయితే ఈ మధ్యలో ఈ హ్యావ్ ఎందుకు వచ్చింది? కొన్ని సెంటెన్సెస్లో ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అని కూడా అంటారు. ఈ హ్యాడ్ ఎందుకు వచ్చింది? ఐ డిడ్ నాట్ కంప్లీట్ అని అంటారు. ఈ డిడ్ ఎందుకు వచ్చింది? వీటినే ఇంగ్లీష్లో రూల్స్ అని అంటాం. ఈ రూల్స్ అన్ని ఏది ఎక్కడ వాడాలి? ఈ ఆక్సిలరీ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఏవి ఎక్కడ వాడుతున్నామో మనకి కరెక్ట్గా తెలిసినప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్గా మాట్లాడతాం. మరి ఏ రూల్ ఎలా మాట్లాడాలి, ఏ రూల్ ఎప్పుడు మాట్లాడాలి అని ఎలా తెలుస్తుంది అని అంటే మనకి ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్ తెలియాలి. ఆ గ్రామర్లో ఫస్ట్గా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ టెన్సెస్ కావచ్చు, వాయిస్ కావచ్చు, ఇలా కొన్ని గ్రామర్ రూల్స్ ఉన్నాయి. ఈ టెన్స్ వాయిస్ అనేది కనుక మనకి క్లారిటీ ఉంటే మనకు అసలు ఇంగ్లీష్ ప్రాబ్లం అనేదే కాదండి. మనం డిగ్రీ అయిపోయేసరికి మినిమం 10 years మనం చదువుతున్నాం ఈ టెన్స్ వాయిస్ అనే టాపిక్స్. కానీ చాలా మంది 99% స్టూడెంట్స్కి ఈ టెన్సెస్ పైన క్లారిటీ ఉండదు, అసలు వాయిస్ అంటే ఏంటో క్లారిటీ ఉండదు. ఎందుకంటే మనం గుడ్డి గుర్తుల ద్వారా భాషను నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనం గుడ్డి గుర్తుల ద్వారా లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నామో, ఒక మెథడాలజీ లేకుండా గుడ్డి గుర్తుల ద్వారా నేర్చుకున్నప్పుడు కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూషన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మనం మాట్లాడే సెంటెన్స్ 100% కరెక్టా కాదా అన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ మిస్ అయినప్పుడు మనిషి కాన్ఫిడెంట్గా మాట్లాడలేడు. మనం తెలుగు స్పష్టంగా మాట్లాడతారు మదర్ టంగ్ ఉన్నవాళ్ళు, తెలుగు మదర్ టంగ్ ఉన్నవాళ్ళు. ఎందుకు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు అని అంటే వాళ్ళు మాట్లాడే సెంటెన్స్ 100% కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆ సెంటెన్స్ మాట్లాడగలుగుతారు. తెలుగులో జీడీ పెట్టామనుకోండి, గ్రూప్ డిస్కషన్, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది కాబట్టి. అదే ఇంగ్లీష్లో అయితే వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు అంటే వాళ్ళ మైండ్లో వచ్చే ఐడియాస్ని వాళ్ళు ఇంగ్లీష్లో 100% కరెక్ట్గా అక్యురేట్గా వాళ్ళు చెప్పలేరు కాబట్టి, ఆ సెంటెన్స్ మేక్ చేయలేరు కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా మంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే వస్తుంది అని అంటే, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎలా వస్తుంది ఇంగ్లీష్? హైలీ ఇంపాసిబుల్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ ముందర మనం మాట్లాడితే వాళ్ళు సెంటెన్స్ కరెక్ట్ చేయడానికి వీలుంటుంది. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఇంగ్లీష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి ఆ వాతావరణంలో ఉండి, అంటే మనం ఇప్పుడు తెలుగు నేర్చుకున్నాం, ఈ తెలుగు మదర్ టంగ్ ఏరియాలో ఉన్నాం, ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం కాబట్టి ఆ వాతావరణంలో ఒక్కొక్క సెంటెన్స్ని మనం నేర్చుకున్నాం, విన్నాం, నేర్చుకున్నాం. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. మరి ఇప్పుడు మనకు ఆ వాతావరణం లేనప్పుడు మనం ఎలా నేర్చుకోవాలి అని అంటే సెకండ్ మెథడ్ ఒకటే ఉంది మనకి. ఆ ఇంగ్లీష్ రూల్స్ ఏంటో మనం ఒక 100% క్లారిటీగా నేర్చుకుంటే ఆ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది, అనర్గళంగా మాట్లాడడం అనేది మనం నేర్చుకోవచ్చు. నా 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మందికి, నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఒక్కరు కూడా నెగిటివ్గా పోకుండా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి నేను క్లాసెస్ చెప్తున్నాను. అందరూ పాజిటివ్గా అనర్గళంగా మాట్లాడుతూ క్లాసెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నెగిటివ్గా వెళ్ళిన వాళ్ళు లేరు. మన స్కూల్స్ నుంచి చూసినట్టయితే
ప్రతి చోట గ్రామర్ చెప్తూనే ఉన్నారు, కానీ గ్రామర్ క్లారిటీ ఎవరికీ లేదు. అసలు మన సిలబస్లో ఈ గ్రామర్ని ఎందుకు పెట్టినారు? సిలబస్లో గ్రామర్ని పెట్టడం వెనుక సదుద్దేశం ఏంటి అని అంటే, ఈ టెన్స్, వాయిస్ అనే 2 టాపిక్స్ తెలిస్తే మనం ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో మేక్ చేయడం వస్తుంది. కాబట్టి ఈ టాపిక్స్ని మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే, గుడ్డి గుర్తుల ద్వారా ఎప్పుడు మనము నేర్చుకోకూడదు. ఎప్పుడైతే గుడ్డి గుర్తుల ద్వారా నేర్చుకుంటామో మనం 100% క్లారిటీగా మనము నేర్చుకోలేము. సో మనం ఆ కాన్సెప్ట్ ఏంటో 100% మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ అర్థమైన దాన్ని బట్టి మనం సెంటెన్సెస్ మేక్ చేయగలుగుతాం. ఇప్పుడు ముఖ్యంగా గ్రామర్ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది అని అంటే, మనకి గ్రామర్ చెప్పడానికి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామర్ చెప్పడానికి ఒక మెథడాలజీ అనేది లేదండి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే టెన్సెస్ చెప్తూ ఉంటారు చాలా మంది. డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ని కూడా టెన్సెస్ ఎన్ని అని అంటే, కొంతమంది 3 అని చెప్తారు, కొంతమంది 4 అంటారు, చాలా తక్కువ మంది 12 టెన్సెస్ ఉన్నాయని చెప్తారు. ఎందుకు అనంటే, మనం ఏదైతే విన్నామో అదే చెప్తున్నాం క్లాసెస్లో. అంటే పిల్లలు అదే చెప్తారు. ఆ పిల్లలకి ఎన్ని టెన్సెస్ చెప్పారో వాళ్ళకి అవే గుర్తుంటాయి, అవే చెప్తారు. అవి కూడా గుడ్డి గుర్తుల ద్వారా నేర్పిస్తున్నారు కాబట్టి మనకి క్లారిటీ లేదు. నేను కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళాను గెస్ట్ లెక్చర్గా. మీకు తెలుగులో ఇంటర్వ్యూ ఉంది, ఎంతమంది అటెండ్ చేస్తారు అంటే, క్లాస్లో అందరూ మేము అటెండ్ చేస్తామని చెప్తారు కాన్ఫిడెంట్గా. తెలుగులో ఇంటర్వ్యూ ఉంది అంటే అందరూ వెళ్తారు. అదే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అని అంటే 50% మంది డ్రాప్ అవుతారు. ఎందుకు? తక్కిన వాళ్ళు ఏమంటారంటే, మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అని అంటారు. మరి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, లాంగ్వేజ్ స్కిల్స్ లేవా? ఒక్కసారి చూడండి మీరు. వాళ్ళకి భాష రాదు. ఒక హెచ్ఆర్ అడిగితే ఎలా కన్విన్స్ చేయాలి, ఒక విషయాన్ని ఎలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలి అనేది వాళ్ళ మైండ్లో ఆ ఐడియా ఉంది. ఏం చెప్పాలనే ఐడియా ఉంది. తెలుగులో చెప్పగలుగుతున్నారు, ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి దే ఆర్ నాట్ గుడ్ ఎట్ దేర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మన క్లారిటీగా లాంగ్వేజ్ స్కిల్స్ లేవని మనం ఒప్పుకొని, ఆ లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో, తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మరి నా 11 years ఎక్స్పీరియన్స్లో నేను 11 years వివిధ డిపార్ట్మెంట్స్లో క్లాసెస్ చెప్పి వాటిపైన రీసెర్చ్ చేసి ఒక కంప్లీట్గా ఒక న్యూ మెథడాలజీనే ఇంట్రడ్యూస్ చేశాను ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం. దాన్నే ఈ రియల్ లైఫ్ ఇంగ్లీష్లో పొందుపరిచాను. ఎంత సింపుల్గా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అంటే, మన దగ్గర ఇప్పుడు మేము వీడియో క్లాసెస్ చేస్తున్నాం. ఈ వీడియో క్లాసెస్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఫస్ట్ క్లాస్లోనే మీరు ఏం ఫీల్ అవుతారంటే, అరే ఇంగ్లీష్ ఇంత సింపుల్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోలేకపోయామా అని మీరు ఆశ్చర్యపోవడం మాత్రం 100% జరుగుతుంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. నా 11 years టీచింగ్ రీసెర్చ్లో భాషని ఫీలింగ్స్ ద్వారా నేర్చుకోవాలి అనే ఒక కొత్త మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేశాను. ఇది ఎక్కడా లేదండి, ఫస్ట్ టైం డైరెక్ట్గా మా మైండ్లో నుంచే వచ్చింది ఇది. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎంత సింపుల్గా అంటే, తెలుగు కంటే ఇంగ్లీష్ భాష చాలా ఈజీ. ఈ విషయం మీకు మొదటి క్లాస్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. ఆ రూల్స్ని కూడా మొత్తం గ్రామర్ సైడ్ వెళ్ళకుండా, మనం ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్లో మేక్ చేయాలి అని అంటే ఏం తెలియాలి? ఫస్ట్ టెన్స్, వాయిస్ రెండు తెలిస్తే ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం మేక్ చేయగలుగుతాం బేసిక్గా. సో ఫస్ట్ 15 days ఈ కోర్సులో ఏం డిజైన్ చేయడం జరిగింది, 15 hours అని అంటే, ఫ్రేమింగ్ స్కిల్స్ అని ఈ స్టెప్ నేమ్. ఈ ఫ్రేమింగ్ స్కిల్స్లో మీ మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో నేటివ్స్ లాగా చెప్పగలుగుతారు. ఇది 100% ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాతనే వెంటనే మనకి ఏం తెలియాలండి అని అంటే, మనకు కొంచెం వొకాబులరీ ఆల్రెడీ తెలుసు. తెలియని వొకాబులరీని ఎలా అప్లై చేయాలి అంటే, వర్డ్ అప్లికేషన్ అనేది సెకండ్ స్టేజ్లో మనం నేర్చుకుంటాం.
అంటే ఫస్ట్ స్టేజ్లో మనం సెంటెన్స్ ఫ్రేమింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం. సెకండ్ స్టేజ్లో వర్డ్ అప్లికేషన్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫేజ్లో మన మైండ్లో ఒక సెంటెన్స్ వచ్చింది, అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు అన్నాడు. చాలామంది తెలియక హీఈస్ కన్ఫ్యూజింగ్ అంటూ ఉంటారు. దాన్ని హీఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ లేదా హీఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్ అని చెప్తారు ఇంగ్లీష్ వాళ్ళు. ఈ సెంటెన్స్ హీఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ లేదా హీఈస్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అని ఎందుకు చెప్పాము అనే ఆ రూల్ మనకి తెలియాలి. ఇది ఫస్ట్ స్టేజ్లో మనం తెలుసుకుంటాం. సెకండ్ స్టేజ్లో ఏం తెలుసుకుంటామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గో అనే పదం తెలుసు. ఈ గో అనేది ఒక యాక్షన్ వర్బ్. దీని మీద మీరు ఇంగ్లీష్లో ఎన్ని సెంటెన్సెస్ మేక్ చేయగలుగుతున్నారు? అంటే మేక్ చేయడం అంటే ఓన్లీ రూల్ అప్లై చేయడం కాదు, దాని మీనింగ్ మీకు తెలుస్తూ ఎన్ని సెంటెన్సెస్ మీరు సొంతంగా తయారు చేయగలరు అనే దానిపైన మీ ఫ్లూయెన్సీ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగులో నేను గో అంటే ఏంటి, వెళ్ళటం. వెళ్ళటం మీద మనం కొన్ని వందల సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు గుడికి వెళ్తాను, మీరు లైబ్రరీస్కి వెళ్తారా, మీరు నిన్న మూవీకి వెళ్ళారా, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు, మీరు రేపు ఎక్కడికి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అతను వెళ్ళాడా, అతను వెళ్ళాడు, అతను 1 year నుండి యోగా క్లాసెస్కి వెళ్తున్నాడు. ఇలా తెలుగులో ఎన్ని సెంటెన్సెస్ అయినా చెప్పగలుగుతాం. నేను వెళ్ళగలను, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళకూడదు, నేను ఎందుకు వెళ్ళాలి, ఇలా ఎన్ని సెంటెన్సెస్ అయినా చెప్పగలుగుతాం. దీని మీనింగ్ మనకు తెలుసు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఇంత స్పష్టంగా సెంటెన్సెస్ ఎన్ని మేక్ చేయగలుగుతున్నాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నన్ను అడిగితే నేను ఇంగ్లీష్లో ఈ గో అనే దాని మీద ఐ షుడ్ గో, యూ షుడ్ నాట్ గో దేర్, షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే, వేర్ డూ యూ గో ఎవ్రీ సండే, షీ గోస్ టు లైబ్రరీ వన్స్ ఇన్ ఎ మంత్, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే, will you go to school tomorrow, which school do you go to. ఇలా నేను సెంటెన్సెస్ కొన్ని 100 కాదు, ఒక 200 సెంటెన్సెస్ చెప్తూ ఉంటాను ఫ్లూయెంట్గా. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఐ నో ద సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఆ సెంటెన్స్ మేక్ చేయడానికి కావాల్సిన రూల్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి. అంటే మన గో అనే పదం తెలుసు, వొకాబులరీ తెలుసు కొన్ని. మరి ఆ వొకాబులరీ ద్వారా ఎన్ని సెంటెన్సెస్ మేక్ చేయగలుగుతున్నా, దాని అప్లికేషన్ ఏంటి, నౌన్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, అడ్జెక్టివ్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, అడ్వర్బ్ ఏంటి, దాని అప్లికేషన్ ఏంటి, ఇలా మనకు తెలిసిన పదాలని ఎలా అప్లై చేయాలి. ఒకవేళ తెలియని పదం, కొత్త పదం తెలిస్తే ఆ పదం మీనింగ్ తెలుసుకొని ఎలా దాని ద్వారా సెంటెన్సెస్ మేక్ చేయాలి అనేది మనం సెకండ్ స్టెప్లో నేర్చుకుంటాం. ఇకపోతే మనకి థర్డ్ స్టెప్లో ఏం నేర్చుకుంటాము అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం. సెంటెన్స్ మేకింగ్ తెలుసు ఫస్ట్ స్టెప్లో, సెకండ్ దాంట్లో వొకాబులరీ అప్లికేషన్ తెలిసిపోయింది, థర్డ్లో ఏముందండి ఇంకా ఇచ్చిన ఇన్పుట్ని, అంటే ఫస్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో ఇచ్చిన ఇన్పుట్ని థర్డ్ స్టెప్లో మనం అవుట్పుట్గా ఇస్తాం. దాన్నే ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాం. ఏ టాపిక్ని ఎలా ప్రజెంట్ చేయాలి, మీ మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని ఎలా చెప్పగలుగుతాం అనర్గళంగా అనేది మనం థర్డ్ స్టెప్లో నేర్చుకుంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 45 hours క్లాస్ని కనుక సబ్స్క్రైబ్ చేసి నేర్చుకోగలిగితే, క్లాసెస్ విని ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు 100% ఈ కోర్స్ అయిపోయే లోపల నేటివ్స్ లాగా మాట్లాడగలుగుతారు. ఇప్పటి వరకే నా 11 years ఎక్స్పీరియన్స్లో ఏ స్టూడెంట్ కూడా నెగిటివ్గా బయటికి వెళ్ళలేదు. కాబట్టి మీరు కూడా ఈ క్లాసెస్ వింటే 100% మీరు ఇంగ్లీష్ని నేటివ్ స్టైల్లో మాట్లాడగలుగుతారు. వాస్తవానికి నేను మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇంగ్లీష్ అనేది చాలా చిన్న విషయం నేర్చుకోవటం మన క్లాసెస్ వింటే. సో కాబట్టి మీ అందరూ ఈ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని మీ కెరియర్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.